ఎగువ నుండి జూరాలకు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండడంతో దిగువ కృష్ణా నదిలోకి 1,11,064 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ నుండి జూరాలకు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తమైన జూరాల ప్రాజెక్టు అధికారులు దిగువ నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేసి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇన్ఫ్లో 1,11,064 క్యూసెక్కులు ఉండగా 10 గేట్ల ద్వారా అవుట్ఫ్లో 39,080 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. జూరాల ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాలలో 38,272 క్యూసెక్కుల నీటితో 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జూరాల జలాశయం నుండి మొత్తం 31,770 క్యూసెక్కుల నీరు దిగువ శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా నదిలోకి వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.